హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇండియాకు చెందిన ఒక కుటుంబంలో జరిగిన కాల్పులలో 4 ప్రాణాలు పోయాయి. ఈ ఘటన జార్జియా రాష్ట్రంలోని లారెన్స్ విలే ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన రాత్రి 2:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులకు కాల్ వచ్చినప్పుడు వారు అక్కడికి వెళ్లగా 4 ప్రాణాలు గన్షాట్ గాయాలతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన ఒక కుటుంబ వివాద కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున ఇంటి లోపలే కాల్పులు జరిగాయి. ఇక్కడ ఉన్న 4 గన్షాట్ గాయాలతో మరణించగా, ఆ మరణించిన వారిలో అతని భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే, విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య మీము డోగ్రాతో తన ఇంట్లో గొడవపడి తన 11 సంవత్సరాల కొడుకుతో కలిసి తన చుట్టాల ఇంటికి బయలుదేరి వెళ్లారు. అక్కడ గొడవ ఇంకా పెద్దది అవటంతో తన భార్య ఇంకా తన కుటుంబ సభ్యులైన గౌరవ్ కుమార్, నిధి చందర్ అండ్ హరీష్ చందర్ని కాల్చి చంపాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరు పిల్లలు అదే ఇంట్లో ఉన్నారు. వాళ్ళ వయసు 10 సంవత్సరాల లోపే ఉంటుంది. 3 పిల్లలు కలిసి క్లోజెట్ అంటే ఒక అల్మరా లాంటి దాంట్లో భయపడి దాక్కున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, విజయ్ మీము కుమారుడే పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. ఆ కాల్ వల్లే పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని కాపాడగలిగారు. విజయ్ కుమార్ వెహికల్ బయట పార్కింగ్లో ఉండటం చూసిన పోలీసులు అతను ఎంతో దూరం పారిపోయి ఉండడని గ్రహించారు. పోలీసులు వెంటనే K9 యూనిట్ సహాయంతో దగ్గరలో ఉన్న ప్రాంతాలను గాలించడం మొదలుపెట్టారు. పోలీస్ కుక్కల సహాయంతో దగ్గరలో ఉన్న వుడెన్ ఏరియాలో అతనిని పట్టుకోగలిగారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు చేశాడు అనేది కారణం ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. దాని గురించే విచారణ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.